చాలామందికి కావాల్సిన క్లారిటీ ఇక్కడేనండి. ఇప్పుడు మేము ప్రతి స్టూడెంట్‌కి ఏమని చెప్తున్నాము, యూ ఫాలో యువర్ కంట్రీ. హ్మ్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్, యూ డిసైడ్ యువర్ పాత్. Either you want to go to be a doctor in US or to be a doctor in India. రైట్. So in India అయితే నువ్వు కంపల్సరీ you have to follow the NMC rules and regulations where your 54 months of program should be in the same country, and you need to do 1 year of institutional internship, and apart of that you need to write an exam called CAMC. And you need to get a license over there. ఇక్కడ బ్యూటీ థింగ్ ఆఫ్ కరీబియన్ ఏంటంటే అండి, వేరే కంట్రీస్కి కరీబియన్కి మనం కంపేర్ చేసుకున్నప్పుడు వేరే కంట్రీస్కి దే డోంట్ నో వాట్ టు డూ, హౌ టు గెట్ ఎ లైసెన్స్. బట్ ఇన్ ద కరీబియన్ కంట్రీస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. యూ రైట్ USMLE Step 1 and Step 2, you get an ECFNG certification and be a doctor in Caribbean. You will be registered as a doctor in the Caribbean itself. నీకు ఎప్పుడైతే USMLE Step 1 Step 2 రాశారో then you are going to US also. సో మీకు ఇక్కడ యువర్ పాత్ ఈజ్ సెక్యూర్డ్. మీరు ఏదైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మీరు వన్స్ యూ ఆర్ డన్ యువర్ Step 1 Step 2, మీరు ఆ ఇంటర్న్షిప్ ప్లేస్లో మీరు అక్కడ యుఎస్లో క్లర్క్షిప్స్ చేసుకోవచ్చు. చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకుంటా మీరు యూ కెన్ అప్లై ఫర్ ద రెసిడెన్సీ ప్రోగ్రామ్. రైట్. లేదు నేను ఇండియా రావాలి అన్నప్పుడు USMLE Step 1 Step 2 పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత యూ గాట్ అన్ ECFNG సర్టిఫికేట్, యు ఆర్ ఎ డాక్టర్, రిజిస్టర్డ్ డాక్టర్ ఓవర్ దేర్, అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ డూ ద నెక్స్ట్ ఎగ్జాము, లేకపోతే ఈ FMG స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జాము ఏదైతే ఆ టైంలో ఉంటుందో, దే కెన్ రైట్ దట్ ఎగ్జామ్ అండ్ డూ ద 1 year internship.